ఇక్కడ ఏం చేసామంటే మోర్ సూపర్ మార్కెట్లో మనం ఆఫర్ ఇచ్చాం. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సో 5,000 వర్త్ ఆఫ్ గూడ్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో, ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి 10% డిస్కౌంట్ అని చెప్పాం. ఓకే, సో 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్పాం. సో ఇక్కడ ఏంటంటే, సో మనకి పేమెంట్ ఎంత రిసీవ్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ 5,000 వర్త్ ఆఫ్ గూడ్స్ పర్చేజ్ చేశాడు. ఏ అనే పర్సన్ 5,000 వర్త్ ఆఫ్ గూడ్స్కి పర్చేజ్ చేశాడు, అంటే సేల్స్ మన్. సో మనం ఏం చేస్తాం? 10% డిస్కౌంట్ ఇస్తాం. డిస్కౌంట్ వచ్చేసరికి 10%, అంటే మనం ఎంత రిసీవ్ చేసుకుంటాం? 4,500 రిసీవ్ చేసుకుంటాం, రైట్? ఫాలో అవుతున్నారా? Yes. సో 4,500 రూపీస్ అనేది మనం రిసీవ్ చేసుకుంటాం. సో మనకేమవుతుంది? గూడ్స్ ఏమో 5,000 అవుట్ అవుతున్నాయి, కానీ మనకి ఇన్కమ్ ఇన్ రిటర్న్ వచ్చేదంతా 4,500. సో ఈ ఎక్స్ట్రా 500 ఏదైతే మనం గూడ్స్ ఇచ్చామో దానికి 500 అనేది రిటర్న్గా వస్తుందా? సో టోటల్ No. 4,500, 500 ఉంది. ఓకే, గూడ్స్ ఇవి. సో 4,500కి 4,500 రిసీవ్ చేసుకుంటున్నాం. ఈ ఎనదర్ 500 ఐటమ్ ఏదైతే ఉందో, సో దీనికి మనకి ఇన్ రిటర్న్ అంటూ ఏం లేదు. ఓకే, ఏమి ఇస్తున్నాం? డిస్కౌంట్ ఇస్తున్నాం. సో దీన్ని ఏమంటారంటే డిస్కౌంట్ ఎలౌడ్ అంటారు. డిస్కౌంట్ ఎలౌడ్. సో మనది మోర్ సూపర్ మార్కెట్. మనం ఏమి ఇస్తున్నామంటే కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తున్నాం. సో బల్క్ వాల్యూలో పర్చేజ్ చేస్తే డిస్కౌంట్ ఇస్తున్నాం. సో ఏదైతే డిస్కౌంట్ ఇస్తున్నామో దీనికి ఇన్ రిటర్న్ అంటూ ఏం లేదు, జీరో. సో దీన్ని ఏమంటారంటే లాస్. ఫాలో అవుతున్నారా? Yes. సో ఎక్స్పెన్స్ వేరు, లాస్ వేరు. ఓకే, క్లియర్? Yeah. సో డిస్కౌంట్ అలౌడ్. సో మీకు డిస్కౌంట్ అలౌడ్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్ కింద వస్తుందో తెలుసు. నెక్స్ట్ అది ఎక్స్పెండిచరా, లాసా, ఇన్కమా, గెయిన్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ 5th వన్ ఉంది, పర్చేజెస్. సో పర్చేస్ అంటే నేను ఇప్పుడే చెప్పాను. సో పర్చేస్ అనేది ఎక్స్పెండిచరా, లాసా, ఇన్కమా, గెయిన్? పర్చేస్ అనేది ఏంటది? Expenses. ఎక్స్పెన్సెస్. ఓకే, సో మీకు ఆ క్లారిటీ ఉండాలి. ఓకే, Salaries So, also notice. expenses only. No? Yes. So simple logic. For example, సో వై అనే పర్సన్ మనం రిక్రూట్ చేసుకుందాం. ఓకే, మనది ఏబిసి లిమిటెడ్ కంపెనీ. ఏబిసి లిమిటెడ్ అనేది కంపెనీ. సో మనం వై అనే పర్సన్ రిక్రూట్ చేసుకుందాం. సో ఈ వై అనే పర్సన్ ఎందుకు రిక్రూట్ చేసుకుందాం? ఒక ప్రాజెక్ట్. ఓకే, XYZ అనే ప్రాజెక్టు మనకు వచ్చింది. సో ఈ ప్రాజెక్ట్ కోసం ఈ వై అనే ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నాం. సో ఈ వై అనే పర్సన్ మనం రిక్రూట్ చేసుకున్నందుకు, సో మనకు సర్వీసెస్ ఇస్తున్నందుకు మనం పర్ మంత్ 1 lakh శాలరీ ఇస్తున్నాం. ఓకే, శాలరీ ఇస్తున్నాం. సో ఈ పర్సన్కి మనం ఆ వర్క్ చేసినందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000 మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే, సింపుల్ లాజిక్. మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసామంటే దానికి రిటర్న్ ఉంటే దాన్ని ఎక్స్పెండిచర్ అంటారు. ఫాలో అవుతున్నారా? సో ఇప్పుడు శాలరీస్ అనేది ఎక్స్పెండిచరా, లాసా, ఇన్కమా, గెయిన్ అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఓకే, నోట్ చేసుకోండి. సో ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు బిజినెస్లో ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటారు. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారా,
ప్రాపర్టీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఇక్కడ నేను ప్రాపర్టీస్ అంటానంటే ఇంక్లూడ్స్ క్యాష్ అండ్ బ్యాంక్ అని. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెన్సెసా, లాసెసా, ఇన్కమ్సా, గెయిన్సా? నోట్ చేసుకున్నారా? ఎస్ బ్రో. సో నెక్స్ట్ కాన్సెప్ట్, very important, golden rules of accounting. Golden rules of accounting. సో వీటినే యూనివర్సల్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. యూనివర్సల్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ యూనివర్సల్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే నేనేం చెప్పాను, అకౌంటింగ్ రూల్స్ ఎక్కడి నుంచి ఫ్రేమ్ అయ్యాయి. సో నేను ఆల్రెడీ బేస్ చెప్పాను, ఏదైతే మనం మేజర్గా బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరుగుతాయో వాటిని బేస్ చేసుకొని మనం రూల్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఏమేమి అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఈ పర్సన్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ, లాసెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, గెయిన్స్ కానీ ఇన్వాల్వ్ అయితే ఎప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలనేదే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఫస్ట్ వన్, పర్సనల్ అకౌంట్. నెక్స్ట్ రియల్ అకౌంట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్. సో మనకు టోటల్గా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో నేనేం చెప్పాను, ఒక ట్రాన్సాక్షన్లో పర్సన్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో మనం ఇలా ఇన్వాల్వ్ అయినప్పుడు నేను చెప్పాను, మనం 2 ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలని చెప్పాను. ఆ 2 ఆస్పెక్ట్స్ ఏంటి? ఒకటి డెబిట్ ఆస్పెక్ట్, సెకండ్ ఉన్నసరికి క్రెడిట్ ఆస్పెక్ట్. అంటే డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలని చెప్పా. ఎందుకు డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేయాలంటే క్లియర్ అండర్స్టాండింగ్ కోసం, ఓకే, క్లియర్ రికార్డింగ్ పర్పస్ కోసం మనం డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. అంటే మనకి ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలి. సో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఆస్పెక్ట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్. ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలన్నదే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో మన ట్రాన్సాక్షన్లో పర్సన్స్ ఎఫెక్ట్ అయ్యారు. సో ఒక పర్సన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ పర్సన్ ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలి. సో డెబిట్ ఎప్పుడు డెబిట్ చేస్తా అంటే ఒక పర్సన్ని రిసీవర్, ఒక పర్సన్ ఎవడు రిసీవ్ చేసుకుంటే ఆ పర్సన్ని డెబిట్ చేస్తాము. సో మెనీ ఎగ్జాంపుల్స్ వీ కెన్ డిస్కస్, నో ప్రాబ్లం. సో టైమింగ్ అండర్స్టాండ్ చేసుకోండి. సో నెక్స్ట్ క్రెడిట్. సో ఒక పర్సన్ ఎప్పుడు క్రెడిట్ చేస్తామంటే ఆ పర్సన్ ఎవడు గివర్గా ఉన్నప్పుడు ఆ పర్సన్ని క్రెడిట్ చేస్తాము. నెక్స్ట్
రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్లో ఎప్పుడు డెబిట్ చేస్తాము? వాట్ కమ్స్ ఇన్? వాట్ కమ్స్ ఇన్? నెక్స్ట్ ఎప్పుడు క్రెడిట్ చేస్తామంటే వాట్ గోస్ అవుట్. నెక్స్ట్ నామినల్ అకౌంట్. డెబిట్ all expenses and losses. Credit all incomes and gains. నోట్ చేసుకోండి. మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఓకే, ఆ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు వచ్చాయి అంటే ఆల్రెడీ మనకు బేస్ తెలుసు. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే మన బిజినెస్లో మేజర్గా ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతాయో వాటిని బేస్ చేసుకొని మనకి క్లాసిఫికేషన్ చేశారు. సో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది వచ్చాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ వచ్చినప్పుడు సో మనం ఎప్పుడు డెబిట్ చేయాలి, ఎప్పుడు క్రెడిట్ చేయాలనేదే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. నోట్ చేసుకున్నారా? ఎస్ బ్రో. సో డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ purchase of goods through cash, ₹1,000. నోట్ చేసుకోండి. పర్చేస్ ఆఫ్ గూడ్స్ త్రూ క్యాష్ ₹1,000. ఇది ఒక ట్రాన్సాక్షన్. నోట్ చేసుకున్నారా? సో ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ని మనం రికార్డ్ చేయాలి అంటే అకౌంటింగ్ చేయాలి. ఎలా? గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ యూజ్ చేస్తూ మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. అంటే డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. సో పర్చేస్ ఆఫ్ గూడ్స్ త్రూ క్యాష్ ₹1,000 ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ మనం ఎలా థింక్ చేయాలంటే ఇది ట్రాన్సాక్షనా కాదా, అంటే బిజినెస్ ట్రాన్సాక్షనా కాదా అన్నది థింక్ చేయాలి. సో దిస్ ఈజ్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఫైన్. నెక్స్ట్, which accounts got affected? Which accounts got affected? Next, type of accounts అంటే ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అంటే ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. మనకి టోటల్గా 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. నెక్స్ట్, రూల్స్
సో ఆ రూల్స్ ఏంటి అంటే డెబిట్ రూల్స్ ఏంటి, క్రెడిట్ రూల్స్ ఏంటి అంటే గోల్డెన్ రూల్స్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రికార్డింగ్. సో ఆ ట్రాన్సాక్షన్ మనం గోల్డెన్ రూల్స్ యూజ్ చేస్తూ ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి. సో ఇది బేస్ అనమాట. ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే బేస్ ఏంటంటే ఫస్ట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలి. సో పర్చేజ్ ఆఫ్ గుడ్స్ అనేది బిజినెస్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ విచ్ అకౌంట్స్ గాట్ ఎఫెక్టెడ్ అంటే ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి. సో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో నేను 3 కేటగిరీస్ చెప్పాను. ఒకటి పర్సన్స్ ఎఫెక్ట్ అయ్యారా, ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయ్యాయా, ఎక్స్పెన్సెస్ లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఎఫెక్ట్ అయ్యాయని మీరు చెక్ చేయాలి. సో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్లో ఏమేమి ఎఫెక్ట్ అయ్యాయి, ఒకటి పర్చేస్ ఎఫెక్ట్ అయింది, 2 క్యాష్ ఇన్వాల్వ్ అయింది. ఓకే, అంటే మనం క్యాష్ పేమెంట్ చేస్తే మనం గూడ్స్ అనేది పర్చేజ్ చేసాము ఆర్ పర్చేజ్ చేసాము. ఎలా పర్చేజ్ చేసాము, క్యాష్ పేమెంట్ చేస్తే మనం పర్చేజ్ చేసాము. సో ఈ 2 అకౌంట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యాయి. ఓకే, ఫాలో అవుతున్నారా? సార్ ఎస్ బ్రో. సో ఒకటి పర్చేస్ ఎఫెక్ట్ అయింది, నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం ఎఫెక్ట్ అయింది, క్యాష్ అయింది. ఓకే, ఒకటి పర్చేసెస్, 2 క్యాష్. సో నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్. సో పర్చేస్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా. నెక్స్ట్ క్యాష్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంట్ అన్నది మీకు తెలిసి ఉండాలి. సో పర్చేస్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్ నేను ఆల్రెడీ చెప్పాను. నామినల్ అకౌంట్. పర్సనల్. సో పర్చేస్ అనేది ఏ టైప్ ఆఫ్ నామినల్ అకౌంట్. పర్చేజెస్. సో ఇక్కడ పర్సనల్ అకౌంట్ అంటే న్యాచురల్ పర్సన్స్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ రిప్రజెంటేటివ్ పర్సన్ కానీ రావాలి. రియల్ అకౌంట్ అంటే క్యాష్ కానీ రావాలి. నామినల్ అకౌంట్ అంటే ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో పర్చేస్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్ చెప్పాలి. పర్చేస్ అనేది ఏంటి, అది నామినల్ అకౌంట్. డెబిట్. రెస్పాండ్ అవ్వాలి. నామినల్ అకౌంట్. అకౌంట్. సో నామినల్ అకౌంట్ కింద ఎందుకు వచ్చింది, ఎక్స్పెన్సెస్. వై ఇట్ ఇస్ నామినల్ అకౌంట్, ఎక్స్పెన్సెస్ కాబట్టి. ఓకే, సో మనకి పర్చేస్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం నామినల్ అకౌంట్ కింద కేటగరైజ్ చేసాం. నెక్స్ట్ క్యాష్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్. క్యాష్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్, పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. రెస్పాండ్ అవ్వాలి. సో రియల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ రూల్స్ ఏంటి. సో నామినల్ అకౌంట్ అంటే పర్చేస్ అనేది నామినల్ అకౌంట్ అని చెప్పుకున్నాం, క్యాష్ అనేది రియల్ అకౌంట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ రూల్స్ ఏంటి, నామినల్ అకౌంట్లో పర్చేజెస్ ని ఎప్పుడు డెబిట్ చేస్తాము, ఏం చేస్తాం, పర్చేజెస్ ని నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా. సో ఇక్కడ మీరు చెక్ చేయాలి. డెబిట్. సో ఎక్స్పెన్సెస్ ని డెబిట్. డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా, డెబిట్ చేస్తాం. ఓకే, సో రూల్స్ ఏంటి, గోల్డెన్ రూల్స్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, రైట్. ఎస్. సో మనం నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం పర్చేస్ ని డెబిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ అనేది రియల్ అకౌంట్ అని చెప్పుకున్నాం. సో క్యాష్ ని డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా. నేనేం Credit చెప్పాను ఇక్కడ చూడాలి. సో క్యాష్ అనేది ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ అకౌంట్, రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ రూల్ ప్రకారం మనకు ఏం రూల్స్ ఉన్నాయి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ క్యాష్ అనేది కమ్స్ ఇన్ గోస్ అవుట్. goes out. సో ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్ లిమిటెడ్ లో
గూడ్స్ అనేది పర్చేజ్ చేశాం. సో పర్చేజ్ చేసినప్పుడు ఈ ఎక్స్ లిమిటెడ్ అనేది క్యాష్ పేమెంట్ చేస్తుందా, క్యాష్ రిసీవ్ చేసుకుంటుందా పర్చేజ్ చేసినప్పుడు? పేమెంట్ చేస్తుంది. పేమెంట్ అంటే గోస్ అవుటా కమ్స్ ఇన్? గోస్ అవుట్. గోస్ అవుట్. గోస్ అవుట్ అంటే క్రెడిటా డెబిటా? క్రెడిట్. క్రెడిట్. సో మనం క్యాష్ ఏం చేస్తాం క్రెడిట్ Credit. చేస్తాం. ఓకే, ఇప్పుడు రికార్డ్ చేయాలి. రికార్డింగ్ అనేది ఎలా చేస్తామంటే, సో మనం అకౌంటింగ్ లో అప్పర్ లైన్ ని డెబిట్ చేయాలి. ఓకే, సో డెబిట్ అప్పర్ లైన్ గా కన్సిడర్ చేయాలి, క్రెడిట్ ని లోవర్ లైన్ గా క్రెడిట్ చేయాలి. నేనేం చెప్పాను, 2 ఆస్పెక్ట్స్ ని అంటే టూ లైన్స్ లో మనం ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేయాలి. ఎందుకు 2 ఆస్పెక్ట్స్ లో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలంటే, మనం పర్పస్ తో అంటే ఎవిడెన్స్ తో ఆ ట్రాన్సాక్షన్ అనేది రికార్డ్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఎవిడెన్స్ ఏంటంటే, మనం పర్చేస్ చేసాం, ఆ పర్చేస్ ఎలా చేసాం, క్యాష్ పేమెంట్ చేసామా, బ్యాంక్ పేమెంట్ చేసామా, లేకపోతే క్రెడిట్ బేసిస్ లో గూడ్స్ అనేది పర్చేస్ చేసామా అన్నది మనం క్లియర్ గా నోట్ చేయాలి. సో ఇక్కడ ఎలా నోట్ చేస్తాం అంటే, పర్చేజెస్ అకౌంట్ టు మనం ఏం చేస్తామంటే, సో క్రెడిట్ లైన్ మనం ఎలా నోట్ చేస్తాం అంటే, 2 అని వాడితో మనం ఆ క్రెడిట్ లైన్ ని మనం రికార్డ్ చేస్తాం. ఓకే, 2 అని మెన్షన్ చేసామంటే క్రెడిట్ లైన్ అని. సో 2 క్యాష్ అకౌంట్ అని మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇలా రికార్డ్ చేస్తాం. పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని నోట్ చేస్తాం. సో ఈ బేస్ అనేది మీకు తెలిస్తే, ఈ వే ఆఫ్ రికార్డింగ్ అనేది మీకు తెలిస్తే 50% అకౌంట్స్ అనేది మీకు వచ్చేసినట్టే. స్టార్టింగ్ స్టెప్ అనమాట. స్టార్టింగ్ స్టెప్ గోల్డెన్ రూల్స్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాదా అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదా, బిజినెస్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే, పర్సన్స్ ఎఫెక్ట్ అవుతున్నారా, ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే మనకి ఎక్స్పెన్సెస్ లాసెస్, ఇన్కమ్స్ గెయిన్సా. సో దాన్ని బేస్ చేసుకొని మనం పర్సన్స్ ఎఫెక్ట్ అయితే పర్సనల్ అకౌంట్ అని, ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయితే రియల్ అకౌంట్ అని, ఎక్స్పెన్సెస్ లాసెస్ అండ్ గెయిన్స్ అయితే నామినల్ అకౌంట్ అని మనం ఆ టైప్ ఆఫ్ అకౌంట్ కింద కేటగరైజ్ చేస్తాం. అది చేసిన తర్వాత మనకు గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఆ గోల్డెన్ రూల్స్ ఏంటంటే, సో పర్సనల్ అకౌంట్ అయితే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ అయితే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్ అయితే ఎక్స్పెన్సెస్ లాసెస్ ని డెబిట్ చేస్తాం, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ని క్రెడిట్ చేస్తాం. ఓకే, సో ఇది బేస్ అకౌంటింగ్ కి. నోట్ చేసుకోండి. సో ఈ బేసిక్స్ అనేది మనకు స్ట్రాంగ్ గా ఉంటే, సో నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నోట్ చేసుకున్నారా? Yes, sir. నెక్స్ట్, సో ఇక్కడ మీరు ఒకటి చూడాల్సిందంటే, సో పర్సన్ రిసీవ్ చేసుకున్నాడా, ఇచ్చాడా అంటే రిసీవరా గివరా అన్నది మనం నార్మల్గా మనం వాడింగ్ కన్వెన్షన్ చేస్తాం. అలాగే ప్రాపర్టీస్కి వచ్చేసరికి కమ్స్ ఇన్ గోస్ అవుట్ అంటే ప్రాపర్టీ వచ్చిందా, ప్రాపర్టీ వెళ్ళిందా
అన్నది అది జనరల్ వర్డ్. ఓకే, సో ఆ వేస్లోనే మనం ఆ ట్రాన్సాక్షన్ అనేది డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామని చెక్ చేయాలి. ఓకే, పర్సన్ అయితే రిసీవరా గివరా, అదే ప్రాపర్టీస్ అయితే కమ్స్ ఇన్ గోస్ అవుట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. కార్ పర్చేజ్డ్ ఫ్రమ్ Kia Limited for rupees 10 lakhs. సో ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. సో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని మనం రికార్డ్ చేయాలి ఇప్పుడు. ఓకే, కార్ పర్చేజ్డ్ ఫ్రమ్ కియా లిమిటెడ్ ఫర్ రూపీస్ 10 lakhs. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఎలా అయితే ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసామో అనలైజ్ చేసి సేమ్ అదే వేలో మనం ట్రాన్సాక్షన్ ఇది రికార్డ్ చేయాలి. ఓకే, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరే చెప్పాలి, ట్రాన్సాక్షన్ కాదా. నెక్స్ట్, which accounts got affected? ఈ ట్రాన్సాక్షన్ లో ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి? సో ఆ ట్రాన్సాక్షన్ లో ఏం జరిగింది? నెక్స్ట్, టైప్ ఆఫ్ అకౌంట్స్, ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి? అంటే మనకి టోటల్గా 3 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. నెక్స్ట్, వాటి రూల్స్ ఏంటి? ఎప్పుడు డెబిట్ చేస్తాం, ఎప్పుడు క్రెడిట్ చేస్తాం? నెక్స్ట్, రికార్డింగ్. సో ఫాలో అవుతున్నారా? ఎస్ బ్రో. సో మీరు రెస్పాండ్ అవ్వాలి. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ ఫైన్. ఈ ట్రాన్సాక్షన్లో ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి చెప్పాలి. సో మనకి ఈ ట్రాన్సాక్షన్ జరిగితే, సో కార్ పర్చేజ్డ్ ఫ్రమ్ కియా లిమిటెడ్. సో కార్ అనేది పర్చేజ్ చేసాం. నెక్స్ట్ ఎక్కడ నుంచి పర్చేజ్ చేసాం? కియా లిమిటెడ్. కియా లిమిటెడ్. సో కార్ అనేది పర్చేజ్ చేసాం, దగ్గర నుంచి పర్చేజ్ చేసామని మనం చేయాలి. సో అంటే ఒకటి కార్ ఇన్వాల్వ్ అవుతుంది, సెకండ్ ఉండేసరికి కియా లిమిటెడ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి? ఒకటి కార్, నెక్స్ట్ కియా లిమిటెడ్. సో కార్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్, కియా లిమిటెడ్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? కార్ అనేది పర్సనా, ప్రాపర్టీసా, లేక ఎక్స్పెన్సెస్ లాసెసా, ఇన్కమ్స్ అండ్ గెయిన్సా? ప్రాపర్టీస్. ప్రాపర్టీస్. ఓకే, ప్రాపర్టీ అంటే ఏ టైప్ ఆఫ్ అకౌంట్? పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. నెక్స్ట్, కియా లిమిటెడ్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్? కియా లిమిటెడ్ అనేది పర్సనల్ అకౌంట్. పర్సనా, పర్సనల్ ప్రాపర్టీసా? పర్సన్. సో పర్సనల్ అకౌంట్. యా, సో పర్సనల్ అకౌంట్ అంటున్నారు. పర్సనల్ అకౌంట్ అనేది ఏ టైప్ ఆఫ్ పర్సన్? న్యాచురల్ పర్సనా, ఆర్టిఫిషియల్ పర్సనా, రిప్రజెంటేటివ్ పర్సన్? ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే, ఎందుకు? కియా లిమిటెడ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్తో ఇన్కార్పొరేట్ అయిన పర్సన్. సో కార్ అనేది రియల్ అకౌంట్ అన్నారు, కియా లిమిటెడ్ అనేది పర్సనల్ అకౌంట్ అన్నారు. సో నెక్స్ట్ రూల్స్. సో మనం కార్ పర్చేజ్ చేసినప్పుడు రియల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా? కార్ మనం పర్చేజ్ చేస్తే కమ్స్ ఇన్ అవుతుందా, గోస్ అవుట్ అవుతుందా? కమ్స్ ఇన్ అవుట్. కమ్స్ ఇన్ గోస్ అవుట్? కార్ అనేది కమ్స్ ఇన్ అవుట్. పర్చేజ్ అంటే బయ్యింగ్ అని. సో కమ్స్ ఇన్. సో కమ్స్ ఇన్ అంటే డెబిటా క్రెడిటా? డెబిట్. డెబిట్ సార్.
కమ్స్ ఇన్ అంటే డెబిటా క్రెడిటా? డెబిట్. డెబిట్. నెక్స్ట్ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం కియా లిమిటెడ్ని డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా? సో కియా లిమిటెడ్ అనేది రిసీవరా గివరా? క్రెడిట్ చేస్తాం సార్ దాన్ని. సో మనం కార్ పర్చేజ్ చేసామంటే సో ఎక్కడి నుంచి పర్చేజ్ చేసాం? బెండర్ అనేవాడు కియా లిమిటెడ్. ఓకే, సప్లయర్ ఎవరు? కియా లిమిటెడ్. సో ఇక్కడ ఈ కియా లిమిటెడ్ అనేవాడు మనం కార్ పర్చేజ్ చేస్తున్నామంటే వాడు రిసీవరా గివరా? ఇస్తున్నాడా Receiver. తీసుకుంటున్నాడా? గివర్ గివర్ సో గివర్. ఓకే, సో మనం కార్ పర్చేజ్ చేస్తున్నామంటే ఆపోజిట్ పర్సన్ ఇస్తున్నట్టే కదా, సో గివర్. సో ఇప్పుడు మనం ఆ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేస్తాం? నేనేం చెప్పాను? డెబిట్ లైన్ అనేది అప్పర్ లైన్, క్రెడిట్ లైన్ అనేది లోవర్ లైన్. ఓకే, సో కార్ అకౌంట్ డెటార్ టు కియా లిమిటెడ్ అని నోట్ చేస్తాం. కార్ అకౌంట్, సో డెబిట్ లైన్కి డిఆర్ అంటే డెటార్ అని షార్ట్ టర్మ్లో. సో టు కియా లిమిటెడ్. సో ఇలా మనం ట్రాన్సాక్షన్ అనేది నోట్ చేయాలి. 10 lakhs. సార్ దీన్ని పర్చేజ్ అకౌంట్ ఏంటి? డేటా గియా లిమిటెడ్ ఎక్కడ రాసుకోవచ్చా అసలు? లాజిక్ సింపుల్. సో ఎక్స్పెన్సెస్. ఓకే, సో పర్చేస్ వేరు, పర్చేస్ ఆఫ్ కార్ వేరు. సో పర్చేస్ అని నోట్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనం కార్ పర్చేస్ చేసేది యూసేజ్ కోసం, అంటే బిజినెస్ పర్పస్ కోసం, రీసేల్ పర్పస్ కోసం అయితే పర్చేస్ అంటాం. సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలియాలి. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి? సో ఎక్స్పెన్సెస్ అంటే సో రీసేల్ ఉంటుంది, అసెట్ అంటే యూసేజ్ ఉంటుంది. సో అసెట్ వేరు, ఎక్స్పెండిచర్ వేరు. సో మనం ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. ఇక్కడ ఇది బిజినెస్ పర్పస్. సో ఇక్కడ మీరు ఎలా థింక్ చేయాలంటే మనం ఏదైనా రీసేల్ పర్పస్ కోసం, ఓకే, అంటే మనం ప్రాఫిట్ మోటివ్ కోసం చేస్తే దాన్ని ఎక్స్పెండిచర్ అంటారు. అదే మనం బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవటం కోసం మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని అసెట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, కియా లిమిటెడ్ ఉంది. ఓకే, కియా లిమిటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఉన్నాడు. ఓకే, ఏబిసి ఏజెన్సీ. సో వీడి మెయిన్ మోటివ్, వీడి బిజినెస్ ఏంటంటే, సో వీడు ఏం చేస్తాడంటే డిస్ట్రిబ్యూటర్, అంటే కార్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో ఇది కియా లిమిటెడ్. ఈ కియా లిమిటెడ్ దగ్గర నుంచి వీడు ఏం చేస్తాడంటే కార్స్ అనేది పర్చేజ్ చేసి వీడు కస్టమర్స్కి సేల్ చేస్తూ ఉంటాడు. ఫాలో అవుతున్నారా? వీడు కియా లిమిటెడ్ దగ్గర నుంచి కార్స్ అనేది పర్చేజ్ చేస్తాడు. సో yes. కియా లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి ఏబిసి ఏజెన్సీ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, వీడి కస్టమర్ సేల్ చేస్తూ ఉంటాడు. సో వీడి వీడు ఏం చేస్తున్నాడు? కార్స్ పర్చేజ్ చేస్తున్నాడు. వీడి కార్స్ ఎందుకు పర్చేజ్ చేస్తున్నాడు? రీసేల్ పర్పస్ కోసం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ వీడు 9 lakhs పర్చేజ్ చేస్తే దీన్ని 10 lakhs సేల్ చేస్తాడు. సో ఇక్కడ ఏంది? ప్రాఫిట్ మోటివ్ ఉంది. ఫాలో అవుతున్నారా? Yes. సో ఏపీసీ ఏజెన్సీ ఉంది. ఓకే, సో ఈ ఏపీసీ ఏజెన్సీ ఏం చేసిందంటే
సో సేమ్ కార్ని పర్చేజ్ చేసింది కియా లిమిటెడ్ దగ్గర నుంచి. ఓకే, కానీ ఈ కార్ని ఎందుకు పర్చేజ్ చేసిందంటే బిజినెస్ పర్పస్ కోసం. అంటే వీళ్ళ ఎంప్లాయీస్ ట్రాన్స్పోర్ట్ అయి ఉండొచ్చు, నెక్స్ట్ అడ్మిన్ ఆఫీస్ కోసం ఉండొచ్చు, ఎనీథింగ్. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేసింది. సో దీన్ని ఏమంటారంటే అసెట్ అంటారు. సో దీన్ని ఏమంటారంటే పర్చేజెస్ అంటారు. ఫాలో అవుతున్నారా? Yeah. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ ట్రాన్స్పోర్ట్ కోసం జస్ట్ వాళ్ళు ఏం చేశారు, సేమ్ కార్ని పర్చేజ్ చేశారు. ఇక్కడ ఆ కార్ని ఏ పర్పస్ కోసం పర్చేజ్ చేశారు, బిజినెస్ పర్పస్ కోసమా లేకపోతే రీసేల్ పర్పస్ కోసమా? సో ఇక్కడ ఏంటి, బిజినెస్ పర్పస్ కోసం అయితే దాన్ని అసెట్ అంటారు. అదే మనం ప్రాఫిట్ మోటివ్ రీసేల్ కోసం అయితే దాన్ని పర్చేస్ అంటారు. ఫాలో అవుతున్నారా? Yeah. సో ఇదేమో ఎక్స్పెండిచర్, ఇదేమో అసెట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే నేను ఇక్కడ పర్చేస్ ఆఫ్ కార్ అని నోట్ చేశాను. సో కార్ పర్చేస్ ఫ్రమ్ కియా లిమిటెడ్ అంటే అది మనం బిజినెస్ పర్పస్ కోసం పర్చేజ్ చేసినట్టు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తా. ఓకే, కార్ పర్చేజ్ సో అండ్ సో ఐటమ్స్ ఫర్ సో అండ్ సో పర్పస్ అని నేను క్లియర్గా మెన్షన్ చేస్తే అది బిజినెస్ పర్పస్ కోసం అయినట్టు. ఇలా నార్మల్గా నేను నోట్ చేస్తే అది బిజినెస్ పర్పస్ కోసం అయినట్టు. ఓకే, ఫాలో అవుతున్నారా? Yes, bro. Yes, sir. ఇక్కడ మీకు పర్చేస్ అంటే ఎక్స్పెండిచర్, కార్ పర్చేజ్డ్ అంటే అసెట్. ఓకే, సో Okay. ఇక్కడ ఏమవుతుందంటే గూడ్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏబిసి ఏజెన్సీకి ఆ కార్స్ అనేది గూడ్స్ అవుతుంది. సో ఇక్కడ ఏమైతుందంటే అసెట్ అవుతుంది. ఎప్పుడైతే గూడ్స్ అయ్యాయో, గూడ్స్ అంటే మనకి స్టాక్ అంటే మీన్స్ మన రీసేల్ పర్పస్ కోసమే మనం స్టాక్ అనేది మెయింటైన్ చేస్తాము. ఓకే, క్లియర్? ఓకే ఓకే క్లియరా? నోట్ చేసుకున్నారా ఈ ట్రాన్సాక్షన్? చేసుకున్నాం. సో నెక్స్ట్ నోట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఇన్కమ్. received from bank of rupees 12,000. సో ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ని మీరు రికార్డ్ చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్లో ఏమేమి ఇన్వాల్వ్ అయ్యాయి, ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి చెప్పాలి. Assets included, cash included, it's real account. సో ఒకటి బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది, రెండు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇన్వాల్వ్ అయింది. సో మీరు సింపుల్గా ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చింది, అది ఎలా వచ్చింది, బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయింది అని. ఓకే, సో ఒకటి బ్యాంక్ ఇన్వాల్వ్ అయింది, రెండు ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇన్వాల్వ్ అయింది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా? Nominal account, it's profit now. నామినల్ అకౌంట్. ఎందుకు? It is నేమ్లోనే received ఉంది from bank. ఇన్కమ్ అని. ఓకే, Yeah. నెక్స్ట్ బ్యాంక్ అనేది ఏ టైప్ ఆఫ్ అకౌంట్?
రియల్ అకౌంట్. ఓకే, సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేద్దాం. సో నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్ ని డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా? నామినల్ అకౌంట్ లో మనకు 2 రూల్స్ ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ లాసెస్ ని డెబిట్ చేయాలి, ఇన్కమ్స్ ని గెయిన్స్ ని Income క్రెడిట్ credit. చేయాలి. Credit. సో ఇన్కమ్ ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. Credit. అంటే టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని నోట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాంక్ ని డెబిట్ చేస్తామా, క్రెడిట్ చేస్తామా? డెబిట్ చేస్తాం. డెబిట్ చేస్తాం. ఎందుకు? డెబిట్ రియల్ అకౌంట్. వాట్ కమ్స్ ఇన్. ఓకే, వాళ్ళేదన్నారా? Yeah. మనకి బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ అనేది కమ్స్ ఇన్ గోస్ అవుట్. సో మనకి బ్యాంక్ అకౌంట్ లోకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది క్రెడిట్ అయ్యింది అంటే మన బ్యాంక్ అకౌంట్ లోకి పైసలు వస్తున్నాయా, వెళ్తున్నాయా? కమ్స్ ఇన్ గోస్ అవుట్? కమ్స్ ఇన్. కమ్స్ ఇన్. సో కమ్స్ ఇన్ కాబట్టి రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఇన్కమ్ కాబట్టి నామినల్ అకౌంట్ క్రెడిట్ రూల్ నామినల్ అకౌంట్ రూల్స్ ప్రకారం ఇన్కమ్స్ ని క్రెడిట్ చేస్తాం. ఓకే, క్లియర్? ఓకే. నోట్ చేసుకోండి. సో అల్టిమేట్ గా మనం ఒక ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయాలి. సో ఈ రికార్డింగ్ నే అకౌంటింగ్ అంటారు. సో మనం నార్మల్ గా ఒక సింగిల్ లైన్ లో మన ఓన్ వేలో మనం నోట్ చేసుకుంటే దాన్ని నోటింగ్ అంటాం ఆర్ రికార్డింగ్ అంటాం. అదే మనం గోల్డెన్ రూల్స్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ ని యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే దాన్ని అకౌంటింగ్ అంటాం. ఓకే, అకౌంటింగ్ వేరు, నోటింగ్ వేరు. మన ఓన్ వేలో మన రెగ్యులర్ లైఫ్ లో మనం నోట్ చేసుకుంటూ వెళ్తాం. సో మన ఏదైనా స్టిక్కీ నోట్స్ లో నోట్ చేసుకుంటూ వెళ్తాం. ఎలా నోట్ చేసుకుంటూ వెళ్తాం? మన ఓన్ వేలో మనకి గుర్తుండటం కోసం మన ఓన్ స్టైల్లో మనం నోట్ చేసుకుంటూ వెళ్తాం. అది ఎవరికి అండర్స్టాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది పర్సనల్ ట్రాన్సాక్షన్. కానీ బిజినెస్ ట్రాన్సాక్షన్ అనేది, బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే మనం పబ్లిక్ మనీతో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఆ పబ్లిక్ కి మనం రెస్పాన్సిబుల్ గా, అకౌంటబుల్ గా ఉండాలి. వాళ్ళ మనీ ఏదైతే వాళ్ళ మనీతో మనం బిజినెస్ చేస్తున్నాము. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కి వాళ్ళకి మనం ఏం చేసాం అన్నది వాళ్ళకి మనం రిపోర్ట్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి? మనం గోల్డెన్ రూల్స్ అప్లై చేస్తూ ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసినప్పుడు, అంటే గోల్డెన్ రూల్స్ ఎప్పుడైతే అప్లై చేసామో మనం ఆ ట్రాన్సాక్షన్ ఎవిడెన్స్ తో రికార్డ్ చేస్తున్నట్టు. సో ఎవిడెన్స్ తో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తే క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, క్లియర్? ఓకే సార్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో నోటింగ్ వేరు, అకౌంటింగ్ వేరు. ఎప్పుడైతే మనం గోల్డెన్ రూల్స్ అంటే డెబిట్ అండ్ క్రెడిట్ టర్మ్స్ యూజ్ చేస్తూ ఒక ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తామో దాన్ని అకౌంటింగ్ అంట. జస్ట్ నార్మల్ వేలో మనం దాన్ని నోట్ చేస్తే దాన్ని నోటింగ్ అంటారు. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్. Commission received of rupees commission received in the form of cash of rupees 20,000. సో ఇది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ ని మీరు ఇప్పుడు రికార్డ్ చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్ లో ఏ అకౌంట్స్ ఎఫెక్ట్ అయ్యాయి చెప్పాలి.
Nominal account, real account. సో నామినల్ అకౌంట్ ఏది? Commission received. సూపర్. నెక్స్ట్ Cash రియల్ is a అకౌంట్ real account. క్యాష్ అనేది రియల్ అకౌంట్, ఇది నామినల్ అకౌంట్. ఓకే, సో నామినల్ అకౌంట్ రూల్స్ మనకి 2 రూల్స్ ఉన్నాయి. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ అనేది ఎక్స్పెండిచరా ఇన్కమా? Income, ఇన్కమ్ సో ఇన్కమ్ అంటే డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా? credit. క్రెడిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ అనేది రియల్ అకౌంట్ అని చెప్పారు. సో Yes. మనకు 2 రూల్స్ ఉన్నాయి, కమ్స్ ఇన్ గోస్ అవుట్. సో ఇక్కడ క్యాష్ అనేది కమ్స్ ఇన్ గోస్ Comes in. అవుటా? Comes in. కమ్స్ ఇన్ అంటే డెబిటా క్రెడిటా? Debit. డెబిట్. సో మనం ఈ ట్రాన్సాక్షన్ ఎలా నోట్ చేస్తాం? Cash account data So- to commission received account. ఎస్, పర్ఫెక్ట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ రిసీవ్డ్. ఓకే, సో ఇలా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది నోట్ చేసుకుంటూ వెళ్తాం. సో దీన్ని అంటారంటే అకౌంటింగ్ అంటారు. ఓకే, నోట్ చేసుకోండి. చేసుకోండి. క్లియరా? క్లియర్? Yes, bro. ఎనీ డౌట్స్? No. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్లో ఎనీ కాన్సెప్ట్, ఏ కాన్సెప్ట్ అయినా అన్క్లియర్గా ఉందా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మనకి బేసిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఈ బేసిక్స్ ఎందుకు చెప్తున్నానంటే, సో మనకి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉండాలి అకౌంటింగ్లో. సో మనకి అకౌంటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మనకి రికార్డింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికోసం నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఆల్ క్లియర్? Yes. సో remaining topic we can discuss on Monday. Okay. So don't miss out any class because it is completely interlinking. Okay. If you miss any class, so next class will not understand. Okay. Okay. సో ఎవరైతే Yeah. ఫీ పే చేయలేదో, సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయని వాళ్ళు పే చేయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Yeah, thank you. Thank you. యా, బాయ్. ఏమంటున్నాడు? థ్యాంక్ యూ చెప్తుంది.